ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది నా వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు గల 7 మనుషులను ఎన్నుకొనుడి అని చెప్పినట్లుగా దేవుని పని కొరకై మరి కొందరిని ఎన్నుకోవడం జరుగుతున్న ఆ సందర్భాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, మనము గమనించినట్లయితే యవనస్తులైనటువంటి వారిని దేవుని పని కొరకు ప్రత్యేకంగా ఎన్నుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వారు, ఆత్మపూర్ణులైనటువంటి వారు, ఆత్మచేత నింపబడినటువంటి వారు దేవుని పనికి అవసరము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18లో రాయబడిన మాట ఏంటంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట మనం చూస్తాం. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు మనము ఎందులో ఉండము? దుర్వ్యాపారములో ఉండము అనే విషయాన్ని స్పష్టం చేయబడతాము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదా. ఆత్మచేత నడిపించబడేటటువంటి ఒక నడిపింపు శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనటువంటి నడిపింపు కలిగినటువంటి వారు, ఆత్మపూర్ణులైనటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి విధానములో నడిచేవారు, నడిపించేవారు దేవుని సంఘాలలో పనికి అవసరమై ఉన్నారు అని దైవ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, అలాంటి వారు సంఘానికి క్షేమము అని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఆలోచన చేద్దాం, ఎలాంటి వారిని సంఘాల్లో మనం దేవుని పని కొరకు ఎన్నుకుంటున్నామని ఆలోచన చేస్తే ఈ విషయమై నేను ఫుల్ వీడియో లింకు అప్లోడ్ చేస్తాను. కావాలనుకున్న వారు ఆ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. మంచిది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక.